నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, భారతదేశ రక్షణ రంగానికి భౌగోళిక సార్వభౌమత్వానికి అత్యంత కీలకమైన ఒక చారిత్రాత్మక వ్యూహాత్మక పరిణామం సంభవించింది. దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చికెన్ స్నేక్ లేదా సిల్గురి కారిడార్ పరిధిలోని అత్యంత కీలకమైన భూభాగాలు, మౌలిక వస్తువుల నియంత్రణను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా బదలాయించింది. మొత్తం ఈశాన్య భారతదేశాన్ని దేశ ప్రధాన భూభాగంతో అనుసంధానించే ఈ ఇరుకైన భూభాగంపై కేంద్రానికి పూర్తి పట్టు లభించిందనడం భారత రక్షణ చరిత్రలోనే ఒక పెద్ద మైలురాయి. కేవలం 20 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండే ఈ కారిడార్లో జరిగే ఒక చిన్న అవాంతరం కూడా భారతదేశంలోని 8 ఈశాన్య రాష్ట్రాల ఉనికిని ప్రమాదంలో పడేస్తుంది. దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ను పాలించిన సిపిఐఎం, టీఎంసీ ప్రభుత్వాలు దీనిని ఒక సాధారణ పరిపాలనా ప్రాంతంగానే చూశాయి తప్ప దాని రక్షణను ప్రాధాన్యతను గుర్తించలేదు. కానీ ఇప్పుడు కేంద్రం రంగంలోకి దిగి తీసుకున్న నిర్ణయం చైనాకు చెక్ పెట్టడమే కాకుండా దేశ భద్రతను పటిష్టం చేయబోతుంది. కొన్నేళ్ల క్రితం ఢిల్లీ వేదికగా కొందరు దేశద్రోహ శక్తులు మాట్లాడుతూ ఈశాన్య భారతదేశం నుండి వేరు చేయడానికి ఈ చికెన్ స్నేక్ కారిడార్ను కట్ చేస్తామంటూ బహిరంగంగానే సవాల్ విసిరారు. అయితే భారతదేశ భూభాగం ఎవరి అబ్బసొత్తు కాదని, దానిని ఎవరూ తాకలేరని భారత రక్షణ యంత్రాంగం నిరూపించింది. అలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిని ఢిల్లీ పోలీసులు జైలు ఊచల వెనక్కి నెట్టారు. కొన్ని కూటములు, కొందరు ఎంపీలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వారికి బెయిల్ ఇప్పించడానికి చేసిన విశ్వ ప్రయత్నాలు అస్సలు సఫలం కాలేదు. దేశ భద్రతను ప్రమాదంలో పడేసే ఏ ఒక్కరిని క్షమించేది లేదని సుప్రీంకోర్టు వారి బెయిల్ పిటిషన్లు పూర్తిగా తిరస్కరించింది. ఈ ప్రాంతం భౌగోళిక ప్రాధాన్యతను మనం ఒక్కసారి పరిశీలిస్తే దీని ఒకవైపు బంగ్లాదేశ్ సరిహద్దు, మరోవైపు చైనా, భూటాన్ దేశాల ట్రై జంక్షన్ ఉన్నాయి. దీనికి అత్యంత సమీపంలోనే సైనిక పరంగా అత్యంత సున్నితమైన చుంబీ వ్యాలీ ప్రాంతం ఉంది. యుద్ధ సమయంలో భారత సైన్యాన్ని ముట్టడించడానికి చైనా ఎప్పటి నుండో వ్యూహాలు పన్నుతున్న ప్రాంతం ఇది. కాబట్టి ఇది కేవలం ఒక సాధారణ హైవే అయితే కాదు, యుద్ధ సమయాల్లో దేశ భద్రతను శాసించే అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన కేంద్రం. గత ప్రభుత్వాల హయాంలో ఇక్కడ సరిహద్దు ఫెన్సింగ్ పనులు పూర్తి కాకపోవడం, నిఘా లోపాలు ఉండడం వల్ల అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయాయి. కానీ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తూ పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన కేవలం ఒకే ఒక వారంలోనే చికెన్ స్నేక్ పరిధిలోని 120 ఎకరాల అత్యంత వ్యూహాత్మక భూమిని బీఎస్ఎఫ్ మౌలిక వసతుల కోసం, సరిహద్దు ఫెన్సింగ్ కోసం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు. ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు సరిహద్దు రక్షణ, వ్యూహాత్మక రహదారుల నిర్మాణం, సైనిక బలగాల వేగవంతమైన కదలికలు, రైల్వే అప్గ్రేడ్స్, మిలిటరీ లాజిస్టిక్స్పై కేంద్ర ప్రభుత్వానికి పూర్తి ప్రత్యక్ష నియంత్రణ లభించింది. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే రాజకీయ విభేదాలు, పరిపాలనాపరమైన జాప్యాలు ఇకపై ఈ కారిడార్లో ఉండబోవు. ఈశాన్య భారతదేశంలోని సుమారు 4.5 కోట్ల మంది ప్రజల జీవితాలను, రక్షణను దేశ ప్రధాన భూభాగంతో ముడిపెట్టే ఈ కారిడార్ను బలోపేతం చేయడం ద్వారా అటు సరిహద్దు రక్షణ, ఇటు అంతర్జాతీయ వాణిజ్య కనెక్టివిటీ రెండూ మెరుగుపడతాయి. దేశ భద్రత, జాతీయ సమగ్రత విషయంలో కేంద్ర రాష్ట్ర రాజకీయ పోరాటాలకు తావులేదని, చైనా వంటి పొరుగు దేశాల దురాక్రమణ వ్యూహాలకు వ్యతిరేకంగా భారతదేశం ఎంతటి కఠినమైన సైనిక వైఖరినైనా అవలంబిస్తుందని ఈ చర్య ద్వారా ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన సందేశం అయితే వెళ్ళింది. భూగోళ శాస్త్రంలో ఓ ప్రముఖ సామెత ఉంది, ఒక దేశం భౌగోళిక స్థానమే ఆ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఏదైనా ఒక సంక్షోభం వచ్చిన తర్వాత స్పందించడం కంటే సంక్షోభం రాకముందే మన దేశ భవిష్యత్తును మనం భద్రపరచుకోవాలనే వ్యూహాత్మక ఆలోచనతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే సిల్గురి కారిడార్ లాంటి అత్యంత కీలకమైన రక్షణ ప్రాంతాల్లో జరిగే చిన్నపాటి జాప్యం కూడా కేవలం పరిపాలనాపరమైన సమస్యగా మిగిలిపోదు, అది దేశ సార్వభౌమత్వానికే ఓ పెద్ద ముప్పుగా మారుతుంది. మరి భారతదేశ రక్షణను పటిష్టం చేస్తూ చికెన్ స్నేక్ కారిడార్ను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.